Hi guys, welcome to Movie Max. టాలీవుడ్ లో విభిన్న కథలు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ ఫార్ములాకు పరిమితం కాకుండా కథలో కొత్తదనం ఉంటే చాలు రిస్క్ తీసుకునే హీరోగా సత్యదేవ్ పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే జోనర్ లో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి సమవర్తి అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆరంభం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ నాగ్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం ఇది సాధారణ యాక్షన్ సినిమా కాదు, ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఆ మూవీ ప్రకృతి, అడవులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను యాక్షన్ డ్రామాతో కలిపి చూపించనుంది. ప్రస్తుతం సమాజంలో చెట్ల నరికివేత, అడవుల నాశనం, మూగజీవుల జీవన సమస్యలు వంటి విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ అలాంటి బ్యాక్ డ్రాప్ తో సినిమా రావడం ఆసక్తికరంగా మారింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే సత్యదేవ్ పూర్తిగా కొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. సాధారణంగా సత్యదేవ్ ను సీరియస్, ఎమోషనల్ పాత్రల్లో ఎక్కువగా చూసిన ప్రేక్షకులు సమవర్తి మూవీ మాస్ యాక్షన్ టచ్ కొత్త అనుభూతిని ఇవ్వనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పోస్టర్ లో కనిపించిన ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. అయితే సమవర్తి అనే టైటిల్ కు ప్రత్యేకమైన అర్థం ఉంది. పురాణాల్లో యమధర్మరాజును సమవర్తి అని పిలుస్తారు. అంటే ఎవరికి పక్షపాతం లేకుండా సమానంగా తీర్పు చెప్పేవాడు అనే భావన. అదే థీమ్ ను సినిమాలోనూ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. కథలో హీరో పాత్ర న్యాయం కోసం పోరాడే విధంగా ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను రుద్ర పిక్చర్స్, పంచభూత క్రియేషన్స్ బ్యానర్స్ పై శశిధర్ రెడ్డి, శివచరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమల్లి అందిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న రావు బహదూర్ సినిమాపై మంచి అంచనాలు ఉండగా ఇప్పుడు సమవర్తితో సత్యదేవ్ మరోసారి తన వైవిధ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సత్యదేవ్ కు గతంలో ప్రశంసలు వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో ఈసారి కొత్త కాన్సెప్ట్, మాస్ యాక్షన్, పర్యావరణ అంశాలు కలిసి ఆయనకు సరైన కమర్షియల్ హిట్ తీసుకొస్తాయా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అదొక పీడకల, భయంకరమైన రోజు, నా గుండె ఆగిపోయేలా చేసి వెన్నుపోటు పొడిచిన రోజు అంటూ ఆ ఇరుకు గదిలో సన్నివేశం గురించి ఆర్జీవి చెప్పుకొచ్చిన ఒక విషయం నిజంగా ఈరోజు చాలా మంది హృదయాలను రగిలించింది. ఇంతకీ ఆ రోజు ఆ ఘటన ఏమై ఉంటుంది? వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఒక సుదీర్ఘ భావోద్వేగ లేఖ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాప్ ప్రపంచం చక్రవర్తి మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మైకేల్ చూసిన తర్వాత వర్మ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ఎప్పుడూ తన మనసులోని మాటను నిర్మోహమాటంగా చెప్పే ఆర్జీవి ఈసారి మాత్రం మైకేల్ జాక్సన్ పై తనకున్న అమితమైన ప్రేమను, అంతకు మించిన ఒక విచిత్రమైన ద్వేషాన్ని ఎంతో సూటిగా బయటకు వెల్లడించారు. జాక్సన్ తనకు కేవలం ఒక అంతర్జాతీయ సూపర్ స్టార్ మాత్రమే కాదని, దేవుని అద్భుత సృష్టి అని వర్మ కొనియాడారు. ఈ లేఖలో ఆర్జీవి తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ జనవరి 2, 1984 విజయవాడలోని ఒక చిన్న ఇరుకైన వీడియో పార్లర్లో మైకేల్ జాక్సన్ సృష్టించిన ప్రభంజనం థ్రిల్లర్ ఆల్బమ్ను తన స్నేహితుడితో కలిసి మొదటిసారి చూసిన క్షణాన్ని వివరించారు. ఆ చీకటి గదిలో థ్రిల్లర్ సాంగ్ తనను ఒక పిడుగుద్దులా తాకిందని, అప్పటి వరకు సాధారణ కళ్ళతో లోకాన్ని చూసిన తనకు ఆ కొరియోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారని పేర్కొన్నారు. మైకేల్ జాక్సన్ ఒక సాధారణ మనిషిలా కాకుండా ఏదో ఒక అలౌకిక శక్తి మానవ రూపంలో వచ్చి స్క్రీన్ ను శాసిస్తున్నట్లు అనిపించిందని, ఆ రోజు ఆ వీడియో పార్లర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు జాక్సన్ ఖచ్చితంగా దేవుడు లేదా దేవతలు పంపిన ఒక అద్భుత రూపం అనే భ్రమలో తాను ఉండిపోయాని వర్మ చెప్పుకొచ్చారు. దర్శకుడిలా తన సినీ ప్రస్థానంలో మైకేల్ జాక్సన్ సృష్టించిన పాటలే తనకు ఒక కొలమానంగా మారాయని వర్మ వెల్లడించారు. తన కెరీర్ లో ఏ దర్శకుడితో గాని తన టీంతో గాని పాటల చిత్రీకరణ గురించి చర్చ వచ్చినప్పుడల్లా బీట్ ఇట్, బిల్లీ జీన్,
స్మూత్ క్రిమినల్ వంటి జాక్సన్ ఐకానిక్ వీడియోల గురించి మాట్లాడుకునే వాళ్ళమని చెప్పారు. జాక్సన్ చుట్టూ ఉన్న వివాదాలు లేదా స్కాండల్స్ తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, ఎందుకంటే తన సంగీతం తన ఆత్మకు ఇచ్చిన తృప్తి ముందు ఈ వార్తలన్నీ చాలా చిన్నవని అన్నారు. జాక్సన్ అపారమైన ప్రతిభ తనను ఎల్లప్పుడూ ఇన్స్పైర్ చేయడమే కాకుండా తనలో వినయాన్ని కూడా పెంచిందని ఆర్జీవి అభిప్రాయపడ్డారు. అయితే అంతటి మహోన్నతమైన వ్యక్తిపై తనకు ఎందుకు ద్వేషం కలిగిందో కూడా వర్మ అంతే నిజాయితీగా రాశారు. 25 జూన్ 2009న టీవీ స్క్రీన్ పై మైకేల్ జాక్సన్ మరణించాడు అనే వార్త చూసినప్పుడు అది ఒక పీడకల అని భావించారని, కానీ అన్ని వార్తా ఛానల్లో అదే విషయాన్ని తీవ్రమైన గొంతుతో చెబుతుంటే నమ్మక తప్పలేదని ఆ భయంకరమైన రోజును గుర్తు చేసుకున్నారు. మైకేల్ జాక్సన్ చనిపోయి తాను ఒక సాధారణ మనిషినే అని నిరూపించుకున్నందుకు మిగిలిన వారిలాగే ఆయనకు కూడా రక్తం, ఆక్సిజన్ అవసరమయ్యాయని తెలిసి తన ఫ్యాంటసీ భ్రమ ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన గుండె ఆగిపోయేలా చేసి తన కలలను పీడ కలలుగా మార్చి జాక్సన్ తనను వెన్నుపోటు పొడిచారని, అందుకే ఆయనంటే తనకు కోపమని వర్మ వ్యంగ్యంగా భావోద్వేగంతో రాశారు. మైకేల్ జాక్సన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయనపై ఉన్న ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేరని ఆర్జీవి ముగించారు. జాక్సన్ ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా సరే అక్కడ నక్షత్రాలు కూడా తల వంచేలా గెలాక్సీల మధ్య తన అద్భుతమైన మూన్ వాక్ చేస్తూ అంతరిక్ష తుఫాన్లను సృష్టించాడని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నాడు విజయవాడలోని ఆ చిన్న వీడియో పార్లర్లో మైకేల్ జాక్సన్ తన మనసుపై వేసిన ఆ మాయాజాలపు ముద్ర తాను చనిపోయే వరకు తనతోనే ఉంటుందని వర్మ తన లేఖను అత్యంత భావోద్వేగ భరితంగా రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న మెగా 158 ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ఆ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసిన మేకర్స్ మరుసటి రోజే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు పూజా కార్యక్రమం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సెట్స్ పైకి వెళ్లడం చూస్తుంటాం. కానీ మెగా 158 మాత్రం పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టడం చూస్తే ప్రాజెక్టు విషయంలో టీం ఎంత క్లారిటీగా ఉందో అర్థమవుతుంది. హైదరాబాద్ లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో శుక్రవారం ఉదయం షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో చిరంజీవితో పాటు యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కూడా సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్న విషయం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపిస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక మెగా 158 లాంచింగ్ మెగా అభిమానులకు ఒక ప్రత్యేక వేడుకలా మారింది. పవన్ కళ్యాణ్ స్వయంగా కొబ్బరికాయ కొట్టి సినిమాను ప్రారంభించగా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురు ఒకే వేదికపై కనిపించడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అలాగే సీనియర్ దర్శకులు ఏ కోదండ రామిరెడ్డి, బి గోపాల్ వంటి ప్రముఖులు హాజరు కావడం విశేషం. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజ్ తదితరులు కూడా వేడుకల్లో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగా 158 సినిమా గురించి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడం. ఆ సినిమా కమర్షియల్ గా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు మెగా 158 పై అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి కూడా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యమిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ చిత్రంలో మాలీవుడ్ స్టార్ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రియమణి, అనురాగ్ కశ్యప్ కూడా నటించే అవకాశాలపై చర్చ నడుస్తుంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక దర్శకుడు బాబీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను కూడా చిరంజీవి అభిమానినేనని చెప్పి ఆయన ఫ్యాన్స్ చూపించిన ప్రేమతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. పాత తరం అభిమానులతో పాటు ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులను కూడా మెప్పించేలా సినిమా ఉంటుందని బాబీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే సంక్రాంతి టార్గెట్ తో సినిమాను వేగంగా పూర్తి చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. షూటింగ్ విషయంలో అస్సలు ఆలస్యం చేయకుండా ముందుకెళ్తుండడంతో మెగా అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కీప్ వాచింగ్ మూవీ మ్యాక్స్.